గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ 2Aలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే వెయిటేజ్ 12 మార్క్స్, వెరీ షార్ట్ నుంచి 2 వస్తాయి, అంటే 2 2s are 4. షార్ట్ ఆన్సర్స్ నుంచి 2 వస్తాయి, అంటే 2 4s are 8. సో 4 + 8 12 మార్క్స్. ముందర సినాప్సిస్, అందులో ఇంపార్టెంట్ చెప్తాను అంత ఫార్ములాస్ అన్ని. 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1. ఇంకో ఫార్ములా ఏంటంటే ఇఫ్ n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్ దెన్ ఫ్యాక్టోరియల్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, అండ్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1. Third formula, the number of permutations of n dissimilar things taken r at a time is denoted by NPR, and NPR is factorial n by n minus r factorial. Permutations అంటే కాంబినేషన్స్ వేరు, పర్మిటేషన్స్ వేరు. అరేంజ్మెంట్ని పర్మిటేషన్, కాంబినేషన్ అంటే సెలెక్షన్. సో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అన్నది పర్మిటేషన్. సెలెక్షన్ ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అనేది కాంబినేషన్. సో అది ఎన్ని రకాల అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఎన్ని థింగ్స్ ఉన్నాయి వేరువేరువి, వాటిలోంచి ఆ థింగ్స్ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అన్నదానికి ఫార్ములా NPR. దట్ ఈస్ NPR ఇస్ ఫ్యాక్టోరియల్ n బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. అన్ని ఫార్ములాస్ ఎంత. నెక్స్ట్, ఇఫ్ n అండ్ r ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ అండ్ r ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఇక్కడ కండిషన్ ఏంటంటే r ఖచ్చితంగా n కన్నా తక్కువ అయి ఉండాలి, r ఈక్వల్ అయినా అయి ఉండాలి. దెన్ ఇవి ఫార్ములాస్. NPR ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 PR మైనస్ 1 ఇఫ్ r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. r గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ కానీ 1 కన్నా. సెకండ్ ఫార్ములా NPR ఈజ్ ఈక్వల్ టు, రెండు వేరు వేరు ఉన్నారు. సెకండ్ దాంట్లో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. సెకండ్ NPR ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 PR మైనస్ 2. ఆ 2ని బట్టి ఇక్కడ వస్తుంది అన్నమాట. సో కాబట్టి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 PR మైనస్ 2 ఇఫ్ r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే. అదే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 వస్తుంది, n మైనస్ 1 PR మైనస్ 1. ఆ రకంగా అలా గుర్తు. నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar థింగ్స్ టేకెన్ r at a time కంటైనింగ్ ఏ పర్టిక్యులర్ థింగ్ ఈస్. అంటే ఆ థింగ్స్ నిజంగానే అందులో పర్టికులర్గా ఒక్క థింగ్ గురించి చెప్పేటప్పుడైతే ఫైండ్ చేయాలంటే r ఇంటూ, అంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అనేది చెప్పాలంటే r ఇంటూ n మైనస్ 1 PR మైనస్ 1. అది ఫార్మ్. నాట్ కంటైనింగ్ ఏ పర్టికులర్ థింగ్ ఈజ్, పర్టికులర్ థింగ్ అని చెప్పి మెన్షన్ చేయకపోతే అప్పుడు ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే n మైనస్ 1 PR. కంటైనింగ్ ఏ పర్టికులర్ థింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్, అదే ప్లేస్లో ఆ పర్టికులర్ థింగ్ ఉండాలి అన్నప్పుడు ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే n మైనస్ 1 PR మైనస్ 1. చూడండి, 3 మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. కంటైనింగ్ ఏ పర్టిక్యులర్ థింగ్, ఏదో ఒక పర్టికులర్ థింగ్ని అరేంజ్ చేయమని చెప్తున్నారు, అంటే ఏ ప్లేస్లోనే అరేంజ్ చేయొచ్చు అన్నప్పుడు r ఇంటూ n మైనస్ 1 ఇంటూ PR మైనస్ 1. పర్టికులర్ థింగ్ అని మెన్షన్ చేయకపోతే n మైనస్ 1 PR. కంటైనింగ్ పర్టిక్యులర్ థింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ప్లేస్, పర్టికులర్ థింగ్ అని మెన్షన్ చేశారు, అలాగే పర్టికులర్ ప్లేస్ ఫిక్స్డ్గా ఆ ప్లేస్లోనే ఆ థింగ్ రావాలి, అప్పుడు ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే n మైనస్ 1 PR మైనస్ 1. నెక్స్ట్, ఇఫ్ n, r ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ అండ్ r ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, దెన్ NPR ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 PR ప్లస్ r ఇంటూ n మైనస్ 1 PR మైనస్ 1. అంటే ఇక్కడ థర్డ్ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా రెండు కలిపి యాడ్ చేస్తే NPR వస్తుంది. అలా గుర్తుపెట్టుకుంటే సరే. థర్డ్ ఫార్ములా ఏంటి, n మైనస్ 1 PR మైనస్ 1, అంటే ఫిక్స్డ్ ప్లేస్లో ఆ పర్టికులర్ థింగ్ రావాలి అన్నదానికి అరేంజ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్
కంటైనింగ్ ఏ పర్టికులర్ థింగ్. ఆ పర్టికులర్ థింగ్ తాలూకు అరేంజ్మెంట్ కావాలంటే ఆర్ ఇంటూ ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్, ఈ రెండో యాడ్ చేస్తే ఎన్పిఆర్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరే. ఆ రకంగా ది సమ్ ఆఫ్ ది ఆర్ డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది గివెన్ అండ్ డిస్టింక్ట్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు 9 is n minus 1 p r minus 1 into sum of all n digits into 1 1 1 so on 1 up to r times. ఇది ప్రాబ్లం చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కింది కూడా అంతే. ఇన్ ది అబౌవ్ ఇఫ్ 0 is 1 among the given n digits, n digitsలో 0 ఒక నెంబర్ అయితే then the sum is n minus 1 p r minus 1 into sum of the digits into 1 1 1 so on 1 r times n minus 2 p r minus 2 into sum of the digits into 1 1 1 1 so on 1 r minus 1 times. ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n dissimilar things taken r at a time when repetitions are allowed. అంటే రిపీట్ అయితే కనుక ఒకే థింగ్ 2-3 సార్లు రిపీట్ అయితే కనుక ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కసారి వచ్చిందని అప్పుడు ఫార్ములా ఏంటంటే ఈజ్ n పవర్ r. అదొకటి చాలా ఇంపార్టెంట్. రిపిటేషన్ అలౌ చేస్తే కండిషన్లో. నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్. ఒకవేళ అంటే సర్క్యులర్ అరేంజ్మెంట్స్ అనుకోండి, అంటే గార్లెండ్స్ అలాంటివి ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు సర్క్యులర్ పర్మిటేషన్ కింద వస్తుంది కదా అది. అప్పుడు మనం వాడే ఫార్ములా ఏంటంటే ఇక్కడ ది నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar things ఈజ్ n minus 1 factor. నెక్స్ట్, ఇన్ ది కేస్ ఆఫ్ హ్యాంగింగ్ టైప్ సర్క్యులర్ పర్మిటేషన్స్ లైక్ గార్లెండ్స్, ఫ్లవర్స్, చైన్స్ ఆఫ్ బిట్స్. సారీ, ఇక్కడ అంటే కూర్చోబెట్టాడు పై ఫార్ములా దేనికంటే మనం ఏదైనా ఆడుతున్నాం అనుకోండి, అంత ఆడేటప్పుడు సర్క్యులర్గా అరేంజ్ చేస్తాం కదా ఆ సిట్టింగ్ అనేది. అప్పుడు అరేంజ్మెంట్ అప్పుడు వాడే ఫార్ములా ఏంటంటే n minus 1 ఫ్యాక్టర్. అలా కాకుండా ఇన్ ది కేస్ ఆఫ్ హ్యాంగింగ్ టైప్ సర్క్యులర్ పర్మిటేషన్, అంటే ఇప్పుడు గార్లెండ్స్ కానీ బీడ్స్ కానీ చైన్స్లో బీడ్స్ అవి అరేంజ్ చేస్తాం కదా, అలాంటివి అప్పుడు ఆ n థింగ్స్ని ఎలా అరేంజ్ చేస్తాము అంటే n minus 1 ఫ్యాక్టోరియల్ బై 2. అదే నెక్స్ట్ ఫార్మ్. మన దగ్గర n థింగ్స్ ఉన్నాయి. n థింగ్స్లో కూడా మూడు రకాల వెరైటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్, పెన్స్, లేకపోతే పెన్సిల్స్. అలాగే బుక్స్ కొన్ని ఉన్నాయి, పెన్సిల్స్ కొన్ని ఉన్నాయి, పెన్స్ కొన్ని. అలాంటప్పుడు వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అని అంటే క్యూ అలైక్ థింగ్స్ ఆర్ ఆఫ్ ది సెకండ్ కైండ్ ఆర్ అలైక్ థింగ్స్ ఆర్ ఆఫ్ ది థర్డ్ కైండ్. ఇలా ఉన్నది. పి ఎన్ థింగ్స్, పి లైక్ థింగ్స్ ఆర్ ఆఫ్ వన్ కైండ్, క్యూ అలైక్ థింగ్స్ ఆర్ ఆఫ్ వన్ కైండ్ సెకండ్ కైండ్, అండ్ ఇలాగనమాట మూడు రకాలుగా. దెన్ ది నెంబర్ ఆఫ్ పర్మిటేషన్. అప్పుడు ఎలాగ అరేంజ్మెంట్స్ ఉంటాయి అదే చెప్పాను కదా. బుక్స్, పెన్సిల్స్ ఏవైనా కానీ అలాగే సిమిలర్గా అన్నా. అంటే బుక్స్ అనేవి ఒక అంటే పీ ఫ్యాక్టర్లు ఉంటుంది. అలాగే పెన్స్ని క్యూ అనుకుంది, క్యూ ఫ్యాక్టర్లు ఉంటుంది. అలాగే ఆర్ పెన్సిల్స్ ఆర్ ఫ్యాక్టర్లు ఉంటుంది. అది డినామినేటర్లో వస్తుంది. న్యూమరేటర్లో ఏమొస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్, బుక్స్, పెన్స్, తర్వాత ఏమో పెన్సిల్స్ అన్నీ కలిపి అది న్యూమరేటర్లో వస్తుంది. ఆ రకంగా చేస్తారు. నెక్స్ట్, కాంబినేషన్స్, సెలెక్షన్స్ అనమాట. కాంబినేషన్ ఈజ్ ద సెలెక్షన్, పర్మిటేషన్ ఈజ్ అన్ అరేంజ్మెంట్. అదనమాట. ది నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ ఇస్ డినోటెడ్ బై ఎన్సిఆర్, అండ్ ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ n బై n minus r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టర్. ఎన్పిఆర్కి ఎన్సిఆర్కి తేడా ఏమిటి చూస్తారు జాగ్రత్తగా. ఎన్పిఆర్ అంటే ఏమిటి చెప్పుకున్నాం? ఫ్యాక్టోరియల్ n బై ఎన్పిఆర్ అంటే ఫ్యాక్టోరియల్ n బై n minus r ఫ్యాక్టోరియల్. n minus r ఫ్యాక్టోరియల్ పక్కన ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంటే అది ఎన్సిఆర్. n ఫ్యాక్టోరియల్ బై n minus r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్. నెక్స్ట్ ఫార్మ్, ఇఫ్ n, r are integers and 0 is less than or equal to r is less than or equal to n, then NCR is equal to NCn minus r. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఎక్కడ కావాలంటే మనం అక్కడ ఎన్సీఆర్ అంటే ఎన్సీఆర్ ఉన్న ప్లేస్లో NCn minus r హ్యాపీగా వాడుకోవచ్చు. బట్ ఈ కండిషన్
సాటిస్ఫై అవ్వాలి. 0 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్. అది చాలా నెక్స్ట్. అలాగే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. NC0 ఈజ్ NCN. ఇవి ఎలా అవుతాయి కూడా చెప్తాను. చిన్న చిన్న రిజల్ట్స్ అవుతాయి. NC0 NCN ఎలా అవుతుంది. అలాగే NC1 ఈజ్ NCN-1. మీకు ముందర ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు బైనామియల్ థియరమ్లో అక్కడ చెప్పాడు కొన్ని. NC11 అవి ఎలా అవుతాయి, NC7 అవి ఎలా ఈక్వల్ అవుతాయి అన్నది కొన్ని ఏవో చెప్పాను, 2-3 చెప్పాను అలాగే. సో ఆ రకంగానే ఇవి కూడా వస్తాయండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. NC1 ఎక్కడ ఉన్నా కూడా NCN-1 వేసుకోవచ్చు. NCN-1 ప్లేస్లో NC1 వేసుకోవచ్చు. రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ M+N థింగ్స్ into 2 groups containing M, N things is M+N Cm is equal to M+N Cm. That is equal to, formula is M+N factorial by M factorial into N factorial. M+N things ఉన్నాయి, అందులో M థింగ్స్ని సెలెక్ట్ చేయాలి లేదా N థింగ్స్ని సెలెక్ట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే ఏదైనా ఈ రెండిట్లో ఏదైనా కానీ M+N factorial by M factorial into N factorial. అదే ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ M+N+P థింగ్స్. 3 రకాలు ఉన్నాయి కదా. అప్పుడు ఫార్ములా ఏమిటి, M+N+P ఫ్యాక్టోరియల్ బై డిఫరెంట్గా ఆ 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కదా, అవి డిఫరెంట్గా ఫ్యాక్టర్స్. M ఫ్యాక్టోరియల్ ఇంటూ N ఫ్యాక్టర్ ఇంటూ P ఫ్యాక్టర్, ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ Mn థింగ్స్ ఇంటూ M ఈక్వల్ గ్రూప్స్ ఇస్ Mn ఫ్యాక్టోరియల్ బై N factorial whole power M into factorial. నెక్స్ట్, అలాగే ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ Mn థింగ్స్ ఈక్వల్లీ టు M పర్సన్స్. M పర్సన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి Mn థింగ్స్. అప్పుడు ఫార్ములా ఏంటి, Mn ఫ్యాక్టోరియల్ బై N ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ M. ఏం లేదు, అంత Mn థింగ్స్ ఉన్నాయి కదా, అదేమో న్యూమరేటర్లో ఆ ఫ్యాక్టోరియల్ వస్తుంది. అలాగే M పర్సన్స్ అది పవర్లో వస్తుంది. ది నెంబర్ ఆఫ్ వేస్ అది ఫ్యాక్టోరియల్ N హోల్ పవర్ M, ఈ రకంగా వస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. అలాగే ఇఫ్ P alike things are of one kind, Q alike things are of the second kind, and R alike things are of the third kind, then the number of ways of selecting one are. అక్కడ పర్మిటేషన్ చెప్పుకున్నాం, ఇప్పుడేమో కాంబినేషన్లో ఎలా వస్తుంది, P+1 into Q+1 into R+1 -1 అని వస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని సినాప్సిస్లో. డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ వేసుకోవడం, ప్రాబ్లమ్స్ చేసుకోవడం అంతే. M, N ఏమిటి అన్నవి ఫైండ్ చేసుకుంటే సరిపోతుంది, తెలుసు. P అంటే ఏమిటి, M అంటే ఏమిటి, N అంటే ఏమిటి, అలాగా అవి చూసుకుంటే R ఏమిటి అవి చూసుకుంటే సరే. ఇవి పర్మిటేషన్స్, కాంబినేషన్స్ 2 కలిపి ఫార్ములాస్ సినాప్సిస్. థ్యాంక్ యూ.